వంతులు నీళ్లపాలయ్యేరు. వర్ణాధిక్యం గల బ్రాహ్మణులు అమంగళమైపోయేరు. అనేక గండాలు కలిగేను. కులాచారములు అడుగంటేను. ఆచారము మందుకైనను మిగలదు. పాదరక్షలతో భోజనాదికాలు చేసేరు. న్యాయము అణగిపోయేను. అన్యాయము ప్రబలిపోయేను. నా మాట నమ్మనివారు, మూర్ఖమున ప్రవర్తించువారు ఇడుముల పాలయ్యేరు. ధాతనామ సంవత్సరాన అనగా 1997వ సంవత్సరం ధరణిలో క్షోభ జనయించేను. ఇతర దేశములన్నీయు ఎడతెగని కష్టముల పాలయ్యేను. బహుప్రళయములచే పాడయ్యేను. ఇంటికి యజమాని లేకుండేను. కుటుంబాన ఎవరికి వారే యజమానులయ్యేరు. స్త్రీ, బాల, వృద్ధులు అతి కష్టముల పాలగుదురు. ఉమ్మడి కుటుంబాలు ఊడ్చుకపోయేను. చిన్నవాండ్రయూహలకు పెద్దవాండ్రయూహలకు సరిపడకుండేను. 3 ఏండ్ల పిల్లవాడు పెద్దలకెదురాడేను. మనుజుడు నక్క అరపు అరచును. నక్క పంది అరపు అరచును. పంది నాయనా అని అరచును. మింట శబ్దము పుట్టును. జనులకు ముఖమునందు పుండ్లు, అరచేతిలో పుండ్లు, మోకాలిలో మంటలు పుట్టి పిక్కలు వాచి నడవలేక అరచి చచ్చేరు. ఉప్పుగుండూరులో ఊరి చెరువు క్రింద ఉత్పాతములు పుట్టేను. ఉత్తమ వైశ్యులు తుదకు నష్టమయ్యేరు. జలప్రవాహమున 14 పట్టణంబులు పాడయ్యేను. నా రాకకు ముందు మీకు ఇదే నిదర్శనము. 4 వర్ణముల వారు న్యాయము తప్పి నడచెదరు. దేశమందున మసిపాత మాడ అమ్మేరు. అనగా మసిగుడ్డ వంటి వస్త్రాలు కూడా అతి ఖరీదుగా అమ్మబడును అని భావము. ధాతనామ సంవత్సరం అనగా 1997వ సంవత్సరంలో మాఘ శుద్ధ బుధవారం అనగా ఫిబ్రవరి నెలలో 18 పట్నాలు కొల్లగొట్టబడేను. గుణవంతులు కొందరు రాచపాలెం రచ్చబండ వద్ద ఆశపోతుల గొంతు కోసేరు. కోట దూపాటి యందు కోడి 3 మాటలాడేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాటలాడేను. అందున కొందరు నష్టమయ్యేరు. మహానంది మరుగున మహిమలు పుట్టేను. నా రాకకు ముందుగా ఒక నిదానము చెప్పెదను వినుడు. నా మఠము నవరత్న మంటపములతో 12 ఆమడ పట్నమయ్యేను. 2వ కైలాసమా అన్నట్లుండేను. పట్టపగలు ఆకాశము నుండి పిడుగులు పడి అగ్నివర్షము కురిసేను. అందున కొందరు నశించేరు. కావేరీ తీరాన స్త్రీలకు 7 పుట్ల గాజుపూసలు తీసేరు. జొన్నవాడ కామాక్షమ్మ పాపులను విచారించేను. కుంభకోణం గుడి కూలిపోయేను. ఇదియే మీకు గుర్తు. కంచికి పడమరగా గాండ్లవాని ఇంట కామధేనువు పుట్టును. కంభం చెరువులో బంగారము తీసి కందిమల్లాయపల్లెకు తెత్తురు. కాళహస్తీశ్వరుడు కళలన్నీయూ పోగొట్టుకుని కందిమల్లాయపల్లెకు చేరేను. కామాక్షమ్మ కన్నుల వెంట జలజలా నీరు కారేను. నా భక్తులైన వారు రక్షించబడేరు. పల్నాటి సీమలో ధనము గలిగిన వారు మదముచే కొట్టుక చచ్చేరు. బ్రాహ్మణులకు పీటలు, మాలలకు మంచాలు మారేను. విప్రుల ఇంట 2 చొప్పున విధవలుండేరు. పురోహితులు లేని కార్యములు జరిగేను. బ్రాహ్మణులు బానిస వృత్తి చేసేరు. విక్రమనామ సంవత్సరాన అనగా 2001వ సంవత్సరంలో నేను వీరభోగ వసంతరాయులుగా వచ్చి ఇంద్రకీలాద్రిపైన మహర్షులను కలిసేను. పుణ్యాత్ములకు నా దర్శనం కలిగేను. కాశీ దేశములో కలహాలు కలిగేను. వావి వరుసలు లేకుండా నరులకు మోహాలు పుట్టును. కులగోత్రములు జాతి నీతులు లేకుండా పెండ్లిండ్లు జరిగేను. పాతాళగంగలో నీరింకిపోయేను. భూమిపై మంటలు పుట్టేను. 120 చిన్న పెద్ద తిరుపతులు పాడయ్యేను. భూమిలో దుష్ట సంహారము జరిగేను. ఆకాశవాణి, అన్నపూర్ణాదేవి, పొదిల నిమ్మవ్వ, శ్రీశైల భ్రమరాంబలు కనకదుర్గకు హారతులిచ్చేరు. పడమటి దేశం స్త్రీల పెత్తనంలో నడిచేను. అహోబిలంలో ఉక్కు స్తంభానికి జాజిపూలు పూసేను.
నా రాకకు ముందు విశ్వబ్రాహ్మణులు పూర్వ వైభవం పొందేరు. దానికి ముందున కూటికి గుడ్డకు దరిద్రులయ్యేరు. తెల్లని కాకులు ఊరి పొలిమేరల వద్ద ఏడ్చేను, అందున కొందరు చచ్చేరు. చీమలుండు బెజ్జములలోనికి కూడా చోరులు దూరేరు. స్త్రీలు చెడు తలంపులతో ఉండేరు. కంచి కామాక్షమ్మ గిరగిరా తిరిగేను. ఉగ్గరం కలిగి దక్షిణ దేశం నాశనం చేసేను. ఆకాశాన హోమప్రకాశముగా చుక్కలు పుట్టేను. అమరో ప్రాణాలు పోయినవని ఆవులు బర్రెలు గొర్రెలు అరచి అరచి చచ్చేను. ఆకాశాన ధ్వని పుట్టి అందున కొందరు మడసేరు. నక్కలు జాము జామునకు తప్పక కూసేను. పట్టపగలు గ్రామాదులలో సంచరించేను. రాత్రింబగళ్ళు కాకులు గ్రద్దలు గుంపులుగా కూడి అరచేను. జలములో చేపలు మొదలు అన్ని ప్రాణులు చావుకు దగ్గరయ్యేను. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను. తేజమే తేజమే అని శక్తి పుట్టేను. అగ్నిహోత్రుడు విస్తారమయ్యేను. శ్రీశైలము నుండి జలప్రళయం పుట్టేను. కొండవీటికి ఉత్తరాన రాతి గరుడ స్తంభం విరిగిపడేను. బిళం కామాక్షమ్మ రక్తం కక్కేను. గాలివానల చేత శ్రీశైలానికి దక్షిణాన గుండ్లు దొర్లేను. రక్తవర్షం కురిసేను. బండలు పగిలి ఆకాశాన కాకుల వలె ఎగిరేను. రాతి బండలు చీము కార్చేను. మస్టు ఆరని బిడ్డలు మాటలాడేరు. ఘణఘణాం అని 10 గంటలు వినిపించేను. కృష్ణానది మధ్యన బంగారు తీరు కనిపించేను. అది చూచిన వారికి కన్నులు పోయేను. శ్రీశైల భ్రమరాంబ గర్భాలయాన ఒక మొసలి జ్వరబడేను. దానికి 2 తలలుండేను. అది 3 దినాలు ఉండి మేకపోతులా అరచి అమ్మవారిలో ఐక్యమయ్యేను. అప్పుడు శ్రీశైల మల్లికార్జునుని కనుల వెంట నీరు కారేను. ఎదుట ఉన్న నందీశ్వరుడు కటకటాయని శబ్దము చేసేను. శివ వైష్ణవ దేవళంబులలో రక్తంబు ప్రవహించేను. ఆకాశము నుండి 2 బంగారు హంసలు వచ్చి పల్లెల పట్నాల వెంట తిరిగేను. వానిని పట్టబోయిన వారికి కన్నులు పోయేను. కన్నుల యందు మల్లెలు పడేను. కొండల యందు వింత వింత ధ్వనులు పుట్టేను. అందున కొందరు పోయేరు. ఊరూర ఒక శక్తి పుట్టి రాత్రివేళ మేకపోతులా అరచేను. విని కొందరు చచ్చేరు. తిరుపతికి పోవు మార్గాలు కట్టుపడేని. భూమి నెత్తురుచే తడసేను. బనగాను పల్లెలో కాలజ్ఞాన పాతరపైని చింత చెట్టుకు చేమంతి పూలు పూసేను. విజయవాడ కనకదుర్గాంబ కొండలో కలకలంబులు పుట్టేను. దుర్గాంబ నిలుచుటకు తావులేక కందిమల్లాయ పల్లెకు చేరేను. 5 ఏండ్ల బాలుడు భవిష్యత్తు చెప్పేను. కాశీ దేశాన పంచరంగుల చుక్కలు కనిపించేను. విశ్వకర్మ ప్రభావము విస్తరించి వింత వింతలు అనేకము జరిగేను. విక్రమనామ సంవత్సరాన అనగా 2001వ సంవత్సరంలో ప్రపంచమంతయు భీభత్సంబై ధనవంతులు దరిద్రులయ్యేరు. గుట్టమిట్ట సమానమయ్యేను. కర్నూలుకు ఉత్తరాన ఒక శివాలయాన వేప చెట్టు పుట్టేను. పార్థివ సంవత్సరం అనగా 2005లో కార్తీక శుక్ల పంచమి లగాయతు 32 దినాలు సువాసనలు వచ్చి మహోత్సవములు జరిగేను. 33వ నాడు చెడువాసనలు వచ్చేను. అది చూచి జనులు మంటలు బుట్టి బొబ్బలు పుట్టి అరచి అరచి చచ్చేరు. బంగాళాదేశమునందు జనులు జలమందు జీర్ణమైపోదురు. నా భక్తులైన వారికి ఎప్పటికప్పుడే నిదర్శనం కనిపించేను.